డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్లను గురించి అధ్యయనం చేద్దాం. కొన్ని బిట్లని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మరికొన్ని వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనమ్మా? వాటిలో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అన్నీ ఉంటున్నాయి. చాలా ఇంపార్టెంట్ బిట్లు. మీరు గంటల తరబడి చదివేటటువంటి దాన్ని అంతటిని కూడా మనం ఒక 5-10 నిమిషాల్లో వీటిని ఒకసారి రివిజన్ చేసుకున్నట్టుగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం మిగతా బిట్ల గురించి చూద్దాం. జతపరచండి. హరప్ప, మోహంజదారో, అంబ్రి, లోతాలు, రంగాపూర్ ఇవన్నీ కూడా సింధు నాగరికతలో బయటపడినటువంటి ప్రసిద్ధి చెందిన పట్టణాలు. రావు బహదూర్, దయారాం సహాని, రకిల్ దాస్ బెనర్జీ, వరి గింజలు, మూపురం ఉన్న ఎద్దు ముద్రిక, మినీ మోహంజదారో అంటాడు. అర్థమైందిగా? ఇవి సింధు నాగరికత పట్టణాలు, వాటికి సంబంధించినటువంటి విషయాలు. మరి ఇప్పుడు మనం కరెక్ట్గా జతపరచాలంటే హరప్ప అనగానే ఏంటంటే ఎదురుగానే ఉంది. హరప్ప అనే ప్రాంతంలో తవ్వకాలు చేసిన వ్యక్తి ఎవరంటే ఆర్డి బెనర్జీ. ఈ ఆర్డి బెనర్జీ అసలు పేరు రావు బహదూర్ దయారాం సహాని. రావు బహదూర్ దయారాం సహాని అనేది ఆయన అసలు పేరు. మీరు ఎక్కువగా ఆర్డి ప్రత్యేకం దయారాం సహాని అనే పేరుతో చదువుతారు. దయారాం సహాని అనే పేరుతో చదువుతారు. నెక్స్ట్, ఈయన 1921వ సంవత్సరంలో హరప్ప అనే దగ్గర తవ్వకాలు చేసి ఆ అద్భుతమైన పట్టణాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. సింధు నాగరికతలో బయటపడిన మొట్టమొదటి పట్టణం ఏంటంటే హరప్ప. కాబట్టి దాన్ని ఆకస్మికంగా లభించిన పట్టణంగా చరిత్రలో పిలుస్తారు. ఓకే, ఆకస్మికంగా లభించిన పట్టణం అదేంది? మరి సింధు నాగరికతలో సర్జాన్ మార్షల్ కదా తవ్వకాలు చేసింది. ఈ ఊరిని పరిశోధన చేసింది అంటుంది. ఏంటంటే సింధు నాగరికతలో దాదాపు 272 పట్టణాలు బయటపడ్డాయి. అయితే ఈ పట్టణాలన్నింటిలో తవ్వకాలు చేయటం కోసం ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క వ్యక్తిని సర్జాన్ మార్షల్ నియమించిండు. కాకపోతే వాళ్ళందరిపైన డైరెక్టర్ ఎవరయ్యా అంటే సర్జాన్ మార్షల్. ఒక సినిమాకి డైరెక్టర్ ఒక్కడు ఉంటాడు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేటెడ్ డైరెక్టర్లు చాలామంది ఉంటారు. అలాగే ఇప్పుడు విషయం ఏంటంటే అసలు డైరెక్టర్ ఎవరయ్యా అంటే సర్జాన్ మార్షలు. వేరు చోట్ల పరిశోధనలు చేయడానికి పంపించబడిన వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి సర్జాన్ మార్షల్ అనే వ్యక్తి హరప్ప అనే ప్రాంతంలో తవ్వకాలు చేయడానికి రావు బహదూర్ దయారాం సహానిని పంపించాడు. నెక్స్ట్ చూడండి, మోహంజదారోలో పరిశోధన చేయటం కోసం రకిల్ దాస్ బెనర్జీ, ఆయన్ని మనం ఆర్డి బెనర్జీ అనే పేరుతో పిలుస్తారు కదా, ఆర్డి బెనర్జీని పంపించారు. అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తానికి సింధు నాగరికతకు తవ్వకాలకు నాయకత్వం వహించిన వ్యక్తి అంటేనేమో పురావస్తు డైరెక్టర్ అంటేనో సర్జాన్ మార్షల్ పెడతారు. పర్టికులర్గా ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క వ్యక్తి అన్నప్పుడు మాత్రం వీళ్ళ పేర్లు పెట్టాలి. నెక్స్ట్, అంబ్రి అనే ప్రాంతంలో ఏమి లభించినాయి అన్నాడు. అంబ్రి అనేటటువంటి ప్రాంతంలో ఇక్కడున్న వాటిలో మూపురం ఉన్న ఎద్దు. ఓకే, ఇక్కడ మనం బి పెట్టాలి కదా, మోహంజదారో, రకుల్ దాస్ బెనర్జీ. అంబ్రి అనే ప్రాంతంలో మూపురం ఉన్న ఎద్దు అనేటటువంటి లభించింది. సింధు నాగరికతలో ప్రజలు చాలా పవిత్రంగా పూజించబడిన జంతువు ఏదంటే మూపురం ఉన్న ఎద్దు. దాన్ని మనం ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో ఆంబోతు అంటాం. అర్థమైంది కదా? ప్రతి ఊరిలో ఇప్పటికీ కూడా మన ద్రవిడియన్ కల్చర్ ప్రకారం ప్రతి పట్టణంలో, అది పట్టణం కావచ్చు, గ్రామం కావచ్చు, ఏమైనా కూడా ఊర్లలో ఆ ఊరి క్షేమం కోసం బొడ్రాయి అని వేస్తారు. బొడ్రాయి ఊరి మధ్యలో బొడ్రాయి అని వేస్తారు. ఆ బొడ్రాయిని ఏ ఊరిలో వేస్తారో ఆ ఊరిలో ఒక కోడి దూడని వదులుతారు. ఆ కోడి దూడ ఏం చేస్తుందంటే ఆ ఊరు మొత్తం తిరుగుతుంటుంది. ఆ పంట పొలాల్లోకి వెళ్ళి పంట పొలాలన్నీ నాశనం కూడా చేస్తుంటుంది, తొక్కుతుంటుంది, ఇళ్లల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటుంది. అయినా ప్రజలు ఏమనరు, ఎందుకంటే అది ఒక దేవతగా భావిస్తారు. అది ఇప్పటికి కూడా పల్లెటూర్లలో జరుగుతుంటుంది. ఇది ఇప్పటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర. అదే ఈ మూపురం ఉన్న ఎద్దు అనేది మన సింధు నాగరికత కాలంలో కూడా పూజించబడ్డదంటానికి సంకేతం. అర్థమైందా? నెక్స్ట్, లోతాల్ అంటే ఇక్కడ మనకు ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మినీ మోహంజదారో. లోతాల్ని మినీ మోహంజదారో అని ఎందుకు అంటున్నామంటే మోహంజదారోలో ఏవైతే
లభించాయో అంటే మోహంజదారోలో తవ్వకాలు చేస్తుంటే ఎవరికి ఆర్డి బెనర్జీ అనేటటువంటి వాళ్ళకి ఏమైతే తవ్వకాల్లో లభించాయో అవన్నీ కూడా జిరాక్స్ తీసినట్టుగా లోతాలో లభించాయి. అందుకని దాన్ని మినీ మోహంజదారో, ఇంకో విధంగా మినీ హరప్పా అని కూడా పిలుస్తారు. అంటే హరప్పా మోహంజదారోలో ఏమి లభించినాయో అవన్నీ మనకి లోతాల్లో లభించాయి. ఎందుకు లభించాయంటే లోతాల్ అనేది వాళ్ళకు ఒక టైడల్ ఓడరేవు, అర్థమైనా వాళ్ళకున్న ఒకే ఒక్క ఓడరేవు ఏంటంటే లోతాల్. ఆ లోతాల్ అనేటటువంటి ప్రాంతానికి వాళ్ళ సింధు నాగరికతలో ఏ పట్టణంలో ఏమి లభించినా ఆ రేవుకి తీసుకొచ్చి విదేశాలకు పంపించేవాళ్ళు. అందుకని ఎక్కువగా మోహంజదారో హరప్పాలో లభించే ప్రతి వస్తువుని కూడా లోతాలకు తీసుకురావటం వల్ల అసలు ఆ మెయిన్ సిటీలలో పట్టణాలలో ఏవి లభించినాయో అవన్నీ మనకి లోతాల్లో లభించబట్టే దీన్ని మినీ హరప్పా మినీ మోహంజదారో అని పిలిచేవాళ్ళు లోతాల్ని. నెక్స్ట్ రంగాపూర్ అనే ప్రాంతంలో ఏంటంటే వరి గింజలు, అంటే సింధు నాగరికత ప్రజలు వ్యవసాయం చేశారనటానికి ఆధారాలు కొన్ని చోట్ల లభించినాయి. పర్టికులర్గా వరి ధాన్యం ఎక్కడ లభించిందంటే రంగాపూర్లో లభించింది. అదేవిధంగా కాళీబంగన్, రాజస్థాన్లోని కాళీబంగన్ అనే ప్రాంతంలో నాగలి చారలు అంటే భూమిని దున్నినట్టుగా లభించింది. ఒక చోట భూమిని దున్నినట్టుగా లభించింది, అది కాళీబంగన్. ఒక చోట వరి విత్తనాలు లభించింది, అది రంగాపురం. లోతాల్లోనైతే వరి పొట్టు లభించింది. వరి పొట్టు అంటే అప్పుడు మన చరిత్రకారులు ఒక అవగాహనకు వచ్చారు. ఏమని? భూమిని దున్నినట్టుగా ఉంది, వరి గింజలు లభించినవి, నెక్స్ట్ వరి పొట్టు ఉంది. అసలు వరి లేనప్పుడు వరి పొట్టు ఎట్టొస్తుంది అంటే వీళ్ళు వ్యవసాయం చేసినట్టు, ఆ వ్యవసాయంలో పర్టికులర్గా వీళ్ళు వరిని పండించినట్టు. అది ఇగో రంగాపూర్లో వరి ధాన్యం లభించినని డిసైడ్ చేశారు. ఓకేగా నాన్న? నెక్స్ట్ సచివ, తక్షన్, వజ్రపతి, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. పచ్చిక బయళ్ళ సంరక్షకుడు, మంత్రి, వడ్రంగి, పద్యభాగం, గద్యభాగం. ఎక్సలెంట్. ఓకేనా? సచివ అంటే ఆ రోజుల్లో ఎవరిని పిలుస్తారంటే ఆర్యుల కాలంలో మంత్రిని సచివ అనే పేరుతో పిలుస్తారు. సచివ అనేటటువంటిది ఆర్యుల కాలంలో పిలిచారు. సేమ్ విషయం ఏంటంటే మనకి ఎవరయ్యా అంటే మనకి ఛత్రపతి శివాజీ కాలంలో సచివ అని ఉండేవాడు, సుమంత్ అనేవాడు ఉండేవాడు, పండిట్ రావ్ అనేవాడు ఉండేవాడు, న్యాయాధీష్ అనేవాడు ఉండేవాడు, పీస్వా అనేటటువంటి వాడు, మంత్రి అనేవాళ్ళు ఉన్నారు. అంటే సచివ అంటే మంత్రి. ఓకే కదా? ఆర్యుల కాలంలో పిలువబడ్డాడు. నెక్స్ట్ మనకి పర్టికులర్గా మనకి ఛత్రపతి శివాజీ పాలనా కాలంలో అష్టప్రధానులు అని వస్తారు. అష్టప్రధానులు వాళ్ళలో సచివ అని కూడా ఉంటాడు, మంత్రి. అంటే ఆయన దేశీయ వ్యవహారాల మంత్రి, దేశీయ వ్యవహారాలు చూసుకునేవాడు. నెక్స్ట్ తక్షన్ అంటారు. తక్షన్ అంటే వడ్రంగిని ఆర్యుల కాలంలో తక్షన్ అని పిలిచేవాళ్ళు. ఓకేనా? వడ్రంగిని తక్షన్. ఆర్యుల కాలంలో ఏ కులం వాళ్ళకు లేని ప్రాధాన్యత వడ్రంగులకు ఉండేది, కార్పెంటర్స్కి. ఎందుకంటే ఆర్యులకి రథపంద్యాలంటే బాగా పిచ్చి. రథపంద్యాలు వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడల్లా రథపంద్యాలు పెట్టుకునేవాళ్ళు. మరి రథాలు ఎవరు తయారు చేస్తారు? వడ్రంగులు తయారు చేస్తారు. కాబట్టి వడ్రంగులకి సమాజంలో ఎక్కువ గౌరవం ఉండేది. అదే సింధు నాగరికత కాలంలో అయితే తాపీ మేస్త్రులకి ఎక్కువ గౌరవం ఉండేది. తాపీ మేస్త్రులకి సింధు నాగరికతలో ఎందుకు గౌరవం ఉండేదంటే వాళ్ళ స్నానవాటికలు కానీ, ధాన్యాగారాలు కానీ, ఆనకట్టలు కానీ, మురుగునీటి కాలువలు కానీ కట్టించింది తాపీ మేస్త్రులు. కాబట్టి వాళ్ళకి సింధు నాగరికత కాలంలో తాపీ మేస్త్రులకు గౌరవం ఉండేది. వజ్రపతి అంటే ఆర్యుల కాలంలో పచ్చిక బయళ్ళ సంరక్షకుని వజ్రపతి అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఆర్యుల కాలంలో దేనికి వాల్యూ ఉన్నా లేకపోయినా పచ్చిక బయళ్ళకి ఎక్కువ వాల్యూ ఉండేది. పచ్చిక బయళ్ళకి ఎందుకు ఎక్కువ వాల్యూ ఉండేదంటే ఆర్యుల కాలంలో ఆవులు కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళ జీవితంలో. ఆర్యులకి ఆవులే ఆధారం. అందుకని పచ్చిక బయళ్ళకి అందరికీ అవకాశం ఇచ్చేవాళ్ళు మేపుకోవటానికి. ఎందుకంటే పచ్చిక బయళ్ళలో ఆవులు మేపుకోవటం వల్ల వాళ్ళ జీవన విధానంలో డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి దానికి సపరేట్గా పచ్చిక బయళ్ళని సంరక్షించడం కోసం ఒక వజ్రపతిని ఒక వ్యక్తిని నియమించేవారు. శుక్ల యజుర్వేదం అంటే విషయం ఏంటంటే పద్య భాగంలో ఉండే యజుర్వేదాన్ని శుక్ల యజుర్వేదం అంటారు.
కృష్ణ యజుర్వేదం అంటే గద్య భాగంలో ఉండేవి. అంటే విషయం ఏంటంటే వేదాలు 4 వేదాల్లో ఒక వేదం యజుర్వేదం. యజుర్వేదం ఏం చెప్పుద్దంటే ఏ వ్రతం చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఏ దేవుణ్ణి ఎలా పూజించాలి, ఏ దేవుణ్ణి ఏ ప్రార్థనతో పూజ ప్రారంభించాలి, ఫైనల్గా యజ్ఞాలు ఏం చేస్తే ఏ ఫలితం వచ్చేదని తెలియజేసేది యజుర్వేదం. యజుర్వేదం అర్థమైంది, యజ్ఞాలు ఏం చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఆ యజ్ఞాన్ని ఎలా చేయాలని చెప్తుంది. మరి ఎలా చేయాలని చెప్తుందంటే అది పుస్తకం కదా, దాంట్లో జనాలు 2 రకాలు ఉంటారు. పద్యాలు బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు, పద్యాలు కాకుండా దాని స్టోరీ రూపంలో చదువుకునే వాళ్ళకి ఉంటారు. బాగా పాండిత్యం ఉంటే పద్యాలు అర్థమవుతాయి, పాండిత్యం లేని వాళ్ళకు కూడా అర్థమయ్యేది ఏంటంటే గద్యం అంటే వ్యాసం. ఇప్పుడు మనకి చిన్నప్పుడు స్కూల్లో 8th, 9th, 10th ఈ స్కూల్లో ఏంటది ఫస్ట్ భాగం అంతా తెలుగు సారి పద్య భాగం అని చెప్పేవాడు. 4 లైన్లు పద్యాలు బట్టి పట్టుకొని రమ్మంటే సొక్కుకు వచ్చేది వ్యవహారం. దానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు, భావాలు, ఏవో సోదంతా చెప్పుకుంటూ వస్తుంటే తలకాయ నొప్పి లేసేది. తర్వాత చూడు గద్య భాగంలో సారు చెప్తా ఉంటే ఇంకా బుద్ధి అవుతుండేది మనకైతే, ఇంకా పాఠం కొద్ది చెప్తే బాగా అనిపించేది. అదే పద్య భాగం అయితే ఈ పద్యాలు ఏంద్ర ఆయనకి దండం పెడతా, శీస పద్యాలు, కంద పద్యాలు, ఆ పద్యాలు, ఈ పద్యాలని రకరకాల పద్యాలు చెప్పేవాళ్ళు స్కూల్లో. అంటే మన తెలుగు పుస్తకాన్ని పద్య భాగం గద్య భాగం అని తెలుగు మాస్టారు ఎలా విభజించారో అలాగే ఆ రోజుల్లో కూడా యజుర్వేదం అనేటటువంటి అర్థం అయ్యే వాళ్ళకి అర్థం కానోళ్ళకి ఇద్దరికి ఉపయోగపడాలని చెప్పి కొంత భాగాన్ని పద్య భాగంలో కొంత భాగం గద్య భాగంలో పెట్టారు. గద్య భాగం అందరికి అర్థమైంది కాబట్టి ఇగో ఆ వేదాన్ని ప్రత్యేకంగా గద్య భాగాన్ని కృష్ణ యజుర్వేదం, ఓకేనా, శుక్ల యజుర్వేదం పద్య భాగాన్ని పిలిచేవాళ్ళు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ హుయాన్ సాంగు, ఫోకువొక్కి, జీవకుడు, హర్యంక వంశం, బృహద్రథ వంశం. ఓకే, పాహియాను, సియుకి, అజీవక మతం, జరాసంధుడు, పితృహంతకుల వంశం. హుయాన్ సాంగ్ అంటే సియుక్ అనే గ్రంథం రాసిండు. భారతదేశానికి చైనా నుంచి వచ్చినటువంటి 2వ విదేశీ యాత్రికుడు లేదా 2వ బౌద్ధ మతాచార్యుడు హుయాన్ సాంగు. ఈయన హర్షవర్ధనుడి పాలనా కాలంలో మన భారతదేశానికి వచ్చాడు. హర్షవర్ధనుడికి సమకాలీకులైన మన దక్షిణ భారతదేశ రాజులు ఎవరంటే 2వ పులకేశి, బాదామి చాళుక్య రాజు, పల్లవ చక్రవర్తి 1వ నరసింహవర్మ, మన తూర్పు చాళుక్య రాజ్యం, మన తెలుగు రాజ్యాన్ని తూర్పు చాళుక్య రాజు అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు పరిపాలన చేస్తాడు. హర్షవర్ధన్ ఆస్థానానికి వచ్చిన హుయాన్ సాంగు ఆయన ఆస్థానంతో పాటు మన దక్షిణ భారతదేశంలో ఇప్పుడు నేను చెప్పిన 3 రాజ్యాలను కూడా సందర్శించాడు. పల్లవ రాజ్యాన్ని, బాదామి చాళుక్య రాజ్యాన్ని, మన వేంగి చాళుక్య రాజ్యాన్ని సందర్శించాడు. ఇది ఆ విషయాలన్నింటినీ హుయాన్ సాంగు తన సియుకి అనే గ్రంథంలో రాశాడు. ఫోకువొక్కి ఇది పాహియాన్ రాసిన గ్రంథం. ఫోకియోకి విషయం ఏంటంటే భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి చైనా యాత్రికుడు లేదా చైనా బౌద్ధ మత యాత్రికుడు అని ఈయన్ని చెప్తారు. ఈయన గుప్త వంశ చక్రవర్తి అయినటువంటి 2వ చంద్రగుప్తుడి పాలనా కాలంలో మన ఇండియాకు వచ్చాడు. ఈయన తాను రాసినటువంటి ఫోకువొక్కి అనే గ్రంథంలో భారతదేశంలో ఆ రోజుల్లోనే అస్పృశ్యత అంటరానితనం ఉందని చెప్పి తెలియజేసిన ఏకైక లేదా మొట్టమొదటి పుస్తకంగా దీన్ని చెప్తారు. జీవకుడు అనేటటువంటి వ్యక్తి అజీవక మతాన్ని పోషించాడు. భారతదేశంలో అజీవక మతాన్ని పోషించిన ఏకైక చక్రవర్తి అంటేనో బిందుసారుడు చెప్తాం. అదేవిధంగా ఒక మంత్రి జీవకుడు ఎవరంటే బింబిసారుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ బింబిసారుడు ఎవరో కాదు, అజాతశత్రువు వాళ్ళ నాన్న. అజాతశత్రువు వాళ్ళ నాన్న బింబిసారుడు బౌద్ధ మతాన్ని పోషిస్తే ఆయన ఆస్థానంలో ఉన్న జీవకుడు అనే వైద్యుడు ఏ మతాన్ని పోషించాడంటే అజీవక మతాన్ని పోషించాడు. అసలు అజీవక మతాన్ని ఎవరు స్థాపించారంటే గోసాల మక్కలిపుత్ర అనే ఒక వ్యక్తి అజీవక మతాన్ని స్టార్ట్ చేశాడు. భారతదేశంలో హిందూ మతానికి వ్యతిరేకంగా ఫస్ట్ అజీవక మతమే వచ్చింది, తర్వాత జైన మతం వచ్చింది, తర్వాత బౌద్ధ మతం వచ్చింది. హర్యంక వంశాన్ని పితృహంతకుల వంశం అని చెప్తారు. హర్యంక వంశాన్ని పితృహంతకుల వంశం అని ఎందుకంటారంటే హర్యంక వంశ చక్రవర్తి ఫస్ట్ చక్రవర్తి అయిన బింబిసారుణ్ణి వాళ్ళ కుమారుడైనటువంటి అజాతశత్రువు, ఓకేనా, బింబిసారుడు కొడుకైన అజాతశత్రువు తన తండ్రిని చంపిండు. అజాతశత్రువు కొడుకైనటువంటి ఉదయనుడు
అజాశత్రువుని చంపిండు. అర్థమైంది కదా. అందువల్ల తండ్రిని కొడుకులు చంపటం అనేటటువంటి ఆచారం ఫస్ట్ తీసుకొచ్చింది భారతదేశంలో హర్యంక వంశం వాళ్ళు కాబట్టే దీన్ని పితృహంతకుల వంశం అనే పేరుతో పిలుస్తారు. ఇతిహాస యుగంలో మన భారతదేశంలో మగధ ప్రసిద్ధి చెందిన రాజ్యం. ఈ మగధ రాజ్యాన్ని ఫస్ట్ 4 రాజవంశాలు పరిపాలించినాయి. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే బృహద్రథ వంశం, తర్వాత హర్యంక వంశం, శిశునాగ వంశం, నందవంశం. బృహద్రథ, హర్యంక, శిశునాగ, నందవంశం. అయితే ఈ హర్యంక వంశాన్ని పితృహంతకుల వంశం అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ చూడు బృహద్రథ వంశం, దాన్ని బృహద్రథ వంశం అనే పేరుతో పిలుస్తారు. దీన్ని స్థాపించింది జరాసంధుడు. జరాసంధుడు స్థాపించాడు. ఈ వంశంలో జరాసంధుడే గొప్పవాడు. ఈ వంశంలో చిట్ట చక్రవర్తి అయిన రిపుంజయుని తీసేసే బింబిసారుడు హర్యంక వంశాన్ని స్టార్ట్ చేశాడు. ఓకే కదా. నెక్స్ట్ 3వ డేరియస్సు, అశోకుడు, గౌతమ బుద్ధుడు, వర్ధమానుడు, ఫిలిప్పు, వలంపియా, యశోద, అసంధిమిత్ర, స్టాటిరా అన్నాడు. అంటే 3వ డేరియస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది స్టాటిరా. ఎవరు ఈ స్టాటిరా అంటే 3వ డేరియస్ యొక్క కుమార్తె. ఏమని అలెగ్జాండర్ వివాహం చేసుకుండు. తన తండ్రిని 3వ డేరియస్ని చంపి అలెగ్జాండర్ తన కుమార్తె అయినటువంటి ఈ 3వ డేరియస్ కుమార్తె అయిన స్టాటిరాను మన అలెగ్జాండర్ వివాహం చేసుకున్నాడు. నెక్స్ట్ అశోకుడు భార్య పేరు అసంధిమిత్ర. అసంధిమిత్ర భార్య అంటే ఆయనకు అశోకుడికి 4 భార్యలు ఉన్నారు. వాళ్ళలో కావడ అసంధిమిత్ర. నెక్స్ట్ గౌతమ బుద్ధుడు యొక్క భార్య పేరు యశోధర. ఓకేనా. గౌతమ బుద్ధుడి భార్య పేరు యశోధర. వర్ధమాన మహావీరుడు భార్య పేరు ఏంటయ్యా అంటే ఆమె పేరు యశోద. ఫిలిప్ అనగానే ఒలంపియా. ఓకే. ఫిలిప్ అంటే ఒలంపియా అనేటటువంటి ఒలంపియా అంటే ఇప్పుడు ఏంది ఇస్తేనే భార్యల పేర్లు ఇచ్చింది. వీళ్ళందరం భార్యలు, ఒక్క ఆవిడే బిడ్డ అన్నమాట. 3వ డేరియస్ యొక్క బిడ్డ. ఓకే. వీళ్ళందరూ ఈ రాజుల యొక్క భార్యలు. అర్థమైంది కదా. ఇది గుర్తుపెట్టుకుని ఇక్కడ చూడవలసిన విషయం ఏంటంటే గౌతమ బుద్ధుడి భార్య పేరు ఏం పేరు? గౌతమ బుద్ధుడి యొక్క భార్య పేరు యశోధర. వర్ధమాన మహావీరుడి భార్య పేరు ఏం పేరు? యశోద. ఓకే. యశోద. ఇట్లాంటి ఇక్కడ యశోధర, ఇక్కడ యశోద, ఇలాంటి కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంటే కొద్ది చూసుకోండి. ఓకేనా నాన్న. 3వ డేరియస్ బిడ్డ పేరు స్టాటిరా. అశోకుడి భార్య పేరు అసంధిమిత్ర. గౌతమ బుద్ధుడి భార్య పేరు యశోధర. వర్ధమానుడి భార్య పేరు యశోద. ఫిలిప్ యొక్క భార్య పేరు ఒలంపియా. ఫిలిప్ ఎవరు? అలెగ్జాండర్ వాళ్ళ తండ్రి. ఏ రాజ్యానికి? మాసిడోనియా రాజ్యం, గ్రీకు రాజ్యం. నెక్స్ట్ అశోకుని పేరు ఉన్న శాసనం. అశోకుడి బౌద్ధ మతం, రుద్రధాముడు, కామందకుడు, శూద్రకుడు. ఓకే. మస్కీ శాసనం, బబ్రూ శిలాశాసనం, మృచ్చకటికం, జునాగఢ్ శాసనం, నీతిసారం. అశోకుని పేరు ఉన్న శాసనం ఒకటి అంటే మస్కీ శాసనం. అశోకుడు ప్రతి శాసనంలో కూడా దేవానాం ప్రియదర్శిని రాజు అనే పేర్లు ఎక్కువ రాయించేవాడు. కానీ మస్కీ శాసనం అనేటటువంటి శాసనానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే తన పేరుని రాయించుకున్నాడు, అశోక అనే పేరుని. అంటే చాలా కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఆయన పేరు మీద వచ్చిన శాసనాలు కొన్ని ఉన్నాయి. కాకపోతే అశోక అనే పేరుని మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా తన పేరుని బిరుదులు కాకుండా, తన టైటిల్స్ కాకుండా తన వాస్తవమైన పేరును రాయించుకున్నటువంటి శాసనం ఏదంటే మస్కీ శాసనం. ఇది కర్ణాటకలో బయటపడింది. కర్ణాటకలో 1915వ సంవత్సరంలో ఈ శాసనం బయటపడింది. నెక్స్ట్ అశోకుడి బౌద్ధ మతం. అశోకుడు ఏ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చూస్తే అశోకుడు బౌద్ధ మతాన్ని, హీనయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తున్న శాసనం పేరు ఏంటంటే బబ్రూ శాసనం. కళింగ యుద్ధం అయిపోయిన తర్వాత అశోకుడు తాను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నాడని తెలియజేస్తూ వేయించిన శాసనం పేరు బబ్రూ శాసనం అంటారు, శిలాశాసనం. నెక్స్ట్ రుద్రదాముడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే జునాగఢ్ శాసనం. ఇంకా నిద్రపోతున్నా గుర్తుకు రావాల్సింది రుద్రదాముడు అంటే జునాగఢ్ శాసనం. ఏంటి జునాగఢ్ శాసనానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో శుద్ధ సంస్కృత శాసనం అని చెప్పి దేన్ని చెప్తారంటే రుద్రదాముడు వేయించినటువంటి జునాగఢ్ శాసనం.
ఈ శాసనాన్ని గిర్నార శాసనం లేదా జున్నార శాసనం అంటారు. మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో మొట్టమొదటి శుద్ధ సంస్కృత శాసనంగా దీన్ని చెప్తారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో వేయబడింది. ఈ శాసనంలో ఈయన సొంత విషయాలే కాకుండా ఆనాటి భారతదేశ సమకాలీన రాజ్యాల గురించి కూడా రాశాడు. భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధి కోసం మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు సుదర్శన తటాకాన్ని గుజరాత్లో నిర్మించాడని తెలియజేస్తున్న శాసనం కూడా ఇదే. అదేవిధంగా శాతవాహనులలో గౌతమిపుత్ర శాతకర్ణి ఇద్దరి కొడుకులైనటువంటి రెండో పులోమావి, శివశ్రీ శాతకర్ణి వాళ్ళ విషయాలను కూడా ఆయన ఈ శాసనంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ కామాంధకుడు నీతిసారం అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గుప్తుల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తున్న శాసనం ఇది. అందుకని ఈ శాసనాన్ని గుప్తుల అర్థశాస్త్రం అంటారు. మౌర్యుల కాలంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో కామాంధకుడు రాసిన నీతిసారం అనే గ్రంథానికి గుప్తుల కాలంలో అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని గుప్తుల అర్థశాస్త్రం అనే పేరుతో పిలుస్తారు. కామాంధకుడు ఈ నీతిసారం అనే గ్రంథాన్ని 1వ చంద్రగుప్తుడి కాలంలో రాశాడు. శూద్రకుడు రాసిన గ్రంథం పేరు మృచ్చకటికం మనం చెప్పుకున్నాం ఒకసారి. మృచ్చకటికం అంటే చిన్న మట్టి కుండ అంటారు. ఈ గ్రంథాన్ని శూద్రకుడు రాశాడు. నెక్స్ట్ మోహంజదారో, హరప్ప, మార్టిమోర్ వీలరు, తర్వాత ఎంఆర్ సహాని, వాల్టర్ అనేటటువంటి వ్యక్తి. నాట్యగత్య కాంశ విగ్రహం, అమ్మతల్లి ముద్రిక, ఆకస్మిక వరదలు, ఆర్యుల దండయాత్ర, వనరులు తగ్గిపోవటం అన్నాడు. ఓకేనా? ఇక చూడండి, హరప్ప అంటే అర్థం ఇక్కడ లభించిన ఏంది, ఈ ఊర్లల్లో కానీ ఈ వ్యక్తులు కానీ వీటికి ఏమైనా సంబంధం ఉందా అంటే మోహంజదారో అంటే నాట్యగత్య విగ్రహం లభించింది. ఓకేనా? మనకి సింధు నాగరికత కాలంలో నాట్యానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారంటానికి 2 ఉదాహరణలు ఏంటంటే, వీళ్ళ కాలంలో కంచుతో తయారు చేసిన అతిపెద్ద నటరాజస్వామి విగ్రహం ఈ నాగరికతలో బయటపడింది. అదేవిధంగా మోహంజదారోలో పర్టికులర్గా నాట్యగత్య విగ్రహం బయటపడింది. అంటే వీళ్ళకి నాట్యం మీద మంచి అవగాహన ఉందన్న విషయం మోహంజదారోలో దొరికిన ఈ విగ్రహం ద్వారా తెలుస్తుంది. నాట్యగత్య కాంశ విగ్రహం. 2 హరప్ప అంటే పర్టికులర్గా అమ్మతల్లి ముద్రిక. ఓకేనా? అమ్మతల్లికి సంబంధించినటువంటి ముద్రిక హరప్ప అనగానే మనకి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటిల్లోనే మనం సెట్ చేయాలి కదా. హరప్ప సింధు నాగరికతలో అమ్మతల్లికి ఎనలేని ప్రాధాన్యత ఉన్నది. వీళ్ళు పూజించిన ఒకే ఒక్క విగ్రహం ఎక్కువగా కనపడేది ఏంటంటే అమ్మతల్లి విగ్రహమే కనపడుతుండేది. కాకపోతే పశుపతి విగ్రహం కూడా లభించింది, కానీ ఎక్కువ చోట్లగా వీళ్ళు మాతృవ దేవత ఆరాధకులని కనపడుతున్నది మనకి. మార్టిమోర్ వీలరు సింధు నాగరికత గురించి ఏమని చెప్పిందంటే, ఆర్యుల దండయాత్ర వల్లనే సింధు నాగరికత పతనమైపోయిందని చెప్పిండు. మార్టిమోర్ వీలరు సింధు తవ్వకాలకు నాయకత్వం వహించాడు. ఈయన సింధు నాగరికత ఎలా పతనమైందనే దాని మీద చాలామంది పరిశోధనలు చేసినప్పుడు ఈయన తన అభిప్రాయాన్ని ఏమని చెప్పిందంటే, ఒక్కొక్కళ్ళు చెప్తున్న అభిప్రాయం నాకు నచ్చలేదు, నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఆర్యుల దండయాత్ర వల్లనే సింధు నాగరికత పతనమైపోయిందని చెప్పిండు మార్టిమోర్ వీలర్. ఎంఆర్ సహాని ఏమని చెప్పిందంటే, నా అభిప్రాయం ప్రకారం సింధు నాగరికతకి ఆర్యుల దండయాత్ర కాదు, ఆర్యులకి సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్ర కాదు, సింధు నాగరికతకి వరదలు వచ్చాయి కాబట్టి ఆకస్మికమైనటువంటి వరదల వల్లనే సింధు నాగరికత పతనమైపోయిందని చెప్పిండు. వాల్టర్ అనేటటువంటి వ్యక్తి మనకి ఎక్కడ వస్తాడంటే, వాల్టరు ఏనేమని చెప్పిందంటే, నా అభిప్రాయం ప్రకారం వాళ్ళకి దండయాత్రలు కాదు, వరదలు కాదు. ఎందుకో తెలుసా? ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమైపోయిందంటానికి సరైన ఆధారాలు లేవు. ఎందుకు ఆధారాలు లేవు అంటే, భారతదేశంలో సింధు నాగరికత పతనమైపోయిన తర్వాత 250 సంవత్సరాల గ్యాప్, మధ్యలో 250 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆర్యులు వచ్చేసారు. నిజంగా సింధు నాగరికత వాళ్ళని ఆర్యులే పతనం చేసుంటే సింధు నాగరికత తర్వాత ఎమ్మటే మళ్ళీ ఆర్యులు పరిపాలన చేయాలి కదా. మధ్యలో ఈ 250 సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది, అది నాకు అర్థం కావట్లేదని చెప్పిండు. రెండోది ఏంటంటే, ఆర్యుల దండయాత్ర అనేది కరెక్ట్ అని మనకి ఆధారాలు దొరకట్లేదు. రెండోది ఏంటంటే, వరదలు, ఆకస్మికంగా వరదల వల్లనే సింధు నాగరికత పతనం అయిపోయిందంటానికి కూడా నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే, ఆర్యులకి నాగరికత సింధు నాగరికత 7 సార్లు వరదలకు గురైనా కూడా వాళ్ళు మోహంజదారో అనే పట్టణాన్ని అద్భుతంగా నిర్మించుకున్నారు.
లోతాలు వరదలకు గురైంది. తర్వాత వాళ్ళు వరదలకు గురైనా వాళ్ళ నగరాలను పునర్నిర్మించుకొని అక్కడే ఉన్నారని మనకు అర్థమవుతుంది. రెండవది ఏంటంటే వాళ్ళకు అద్భుతంగా ఆనకట్టలు కట్టుకునే నాలెడ్జ్ ఉంది. కాల్చిన ఇటుకలతో కట్టడాలు నిర్మించుకున్నారు. మరి అంత టెక్నాలజీ ఉన్న వాళ్ళు వరదల వల్ల నాగరికతను పతనం చేసుకుంటారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదని చెప్పి దానికి కారణం ఏంటంటే ఆ సింధు నాగరికతలో వనరులు అంటే వాళ్ళకి కావలసినటువంటి ఆర్థిక వనరులు తక్కువగా ఉండటం వల్లనే వాళ్ళ నాగరికత పతనం అయిపోయిందని చెప్పిండు వాల్టర్ అనే చరిత్రకారుడు. నెక్స్ట్ అశ్వఘోషుడు, మొగలిపుత్త తిస్సా, గ్రీకులు హిమాలయాలను, తర్వాత గ్రీకులు హిమాలయాలను ఏమని పిలిచేవాళ్ళు, గ్రీకులు మౌర్య చంద్రగుప్తుని ఏమని పిలిచారు, గ్రీకులు బిందుసారుని ఏమని పిలిచారు అని అడుగుతాడు. ఓకే కదా, చూడండి శ్రీలంక అశోక, ఇండియన్ మిల్టను, తర్వాత కొసానిసస్, తర్వాత శాండ్రియోకోటస్, అమిట్రకోటస్. ఓకే అంటే వీళ్ళు గ్రీకు సాహిత్యంలో మన భారతదేశ చక్రవర్తుల గురించి ఏమని వర్ణించటం జరిగింది అంటాడు. అశ్వఘోషుడు అనగానే ఇతని ఇండియన్ మిల్టన్ అంటారు. అసలు అశ్వఘోషుడు టాపిక్ ఎక్కడైనా వచ్చిందా అంటే ఇతడు ఆనాడు పాటలీపుత్రంలో ప్రసిద్ధి చెందిన రచయిత. ఇతడికి కళ్ళు కనపడవు. ఇతన్ని కనిష్కుడు తన ఆస్థానంలో పండితుడిగా పెట్టుకున్నాడు. ఇతడు అద్భుతమైన పుస్తకాలు రాసిండు. మీరు కళ్ళు కనపడకపోతే పుస్తకాలు ఎట్లా రాసిండంటే ఈయన వేరే వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు రాసేవాళ్ళు. ఇవన్నీ ఇండియన్ మిల్టన్ అంటారు. ఎందుకంటే మిల్టన్ అనే చరిత్రకారుడు కూడా కళ్ళు కనపడవు. ఆయన్ని మిల్టన్ చాలా ప్రసిద్ధి చెందినోడు. ఈయన్ని కూడా ఇండియన్ మిల్టన్ అనే పేరుతో పిలుస్తారు అశ్వఘోషుడిని. మిల్టన్ అనేవాడు మనకి ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కుల్లో వచ్చేవాడు. ఏంటంటే మిల్టన్ అనే బ్రిటిష్ చరిత్రకారుడంట నైట్ అస్సలు నిద్రపోకుండా చదివేవాడంట. పిచ్చి చదివేవాడంట. నిద్రపోకుండా చదివితే వాడి కళ్ళు పోయినాయి అంట. తర్వాత కళ్ళు అయితే పోయినాయి కానీ టాలెంటెడ్ పర్సన్ అండి చదివి ఆ తర్వాత తనకు తెలిసిన విజ్ఞానాన్ని అంతా వేరే వాళ్ళకి చెప్తుంటే వేరే వాళ్ళు రాశారండి. అందుకని మిల్టన్ ప్రసిద్ధి చెందిన ఇంగ్లీషు రచయితగా చరిత్రలో నిలిచిపోయాడు. అలాగే మన అశ్వఘోషుడు మరి చదివిపోయిండో ఎట్లో కానీ ఈయన కూడా కళ్ళు పోయినాయి అంట. అందుకని తర్వాత గొప్ప రచయిత రాసిన పుస్తకాలు ఎన్నో రాశాడు. బుద్ధ చరిత్ర అనే పుస్తకం ఈయనే రాశాడు. శౌరీపుత్ర ప్రకరణం ఈయనే రాశాడు. శౌరీపుత్ర ప్రకరణం, బుద్ధ చరిత్ర, సౌందర్యానందం అనే పుస్తకం కూడా రాసింది. ఇవన్నీ ఇండియన్ మిల్టన్ అంటారు. మొగలిపుత్త తిస్సా ఇతన్ని శ్రీలంక అశోక అంటారు. ఎందుకంటే శ్రీలంక అశోకని ఎందుకంటారంటే అశోకుడు బౌద్ధ మతాన్ని ఇండియాలో ఎంత అభివృద్ధి చేశాడో శ్రీలంకలో ఈ మొగలిపుత్త తిస్సా అంతగా బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేశాడు. అంతేకాదు అశోకుడికి తన తమ్ముడైతాడు. ఇతడే అశోకుడు పాటలీపుత్రంలో నిర్వహించిన 3వ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించాడు. మొగలిపుత్త తిస్సా గ్రీకులు హిమాలయాలను ఏమని పిలిచేవాళ్ళు అన్నారు. గ్రీకులు హిమాలయ పర్వతాన్ని కొసానిసస్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఓకే, గ్రీకులు మౌర్య చంద్రగుప్తుని ఏమని పిలిచేవాళ్ళు అన్నారు. గ్రీకులు మౌర్య చంద్రగుప్తుని శాండ్రియోకోటస్ అని పిలిచేవాళ్ళు. మీకు తెలుసు గ్రీకు చక్రవర్తి అయిన సెల్యూకస్ నికేటర్ మన చంద్రగుప్త మౌర్యుడిని కర్రీ యుద్ధంలో ఓడించడానికి వచ్చి ఆయనే ఓడిపోయాడు. వాళ్ళ అమ్మాయి హెలీనాను మన చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. గ్రీకులు బిందుసారుని ఏమని పిలుస్తారండు అమిట్రకోటస్ అని పిలిచేవాళ్ళు. గ్రీకు సాహిత్యంలో వాళ్ళ చరిత్రకారులు మన చక్రవర్తులు ఈ విధంగా వర్ణించటం జరిగింది. ఓకేనా నాన్న, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి.